700 ఎకరాల విస్తీర్ణం, కళ్ళు చెదిరే నిర్మాణం, 24,000 కోట్లు ఖర్చు చేస్తే 12 ఏళ్లకు పూర్తయింది. లండన్లోని బకింగ్హామ్ ప్యాలెస్ కన్నా 4 రెట్లు పెద్ద ప్యాలెస్. అపర కుబేరుడు ముఖేష్ అంబానీ 15,000 కోట్ల విలువైన యాంటిలియా కన్నా ఖరీదైన రాజసౌధం. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రపంచంలోనే ఇలాంటి కట్టడం మరొకటి లేదు. ఇంతకీ ఆ ప్యాలెస్ ఎక్కడుంది? దాని చరిత్ర ఏంటి? ఆ భవనం నిర్మాణానికి ఎలాంటి టెక్నాలజీ వాడారు? లక్ష్మీ విలాస్ రాయల్ ప్యాలెస్ గుజరాత్ వడోదరలో ఉంది ఈ అద్భుతమైన కట్టడం. 100 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ రాజసౌధం అతిపెద్ద ప్రైవేట్ ప్యాలెస్గా గుర్తింపు పొందింది. 18వ శతాబ్దం నుంచి 1947 వరకు బరోడా సంస్థానాన్ని గైక్వాడ్ రాజవంశం పాలించేది. 1890లో అప్పటి మహారాజా షాయాజీరావు గైక్వాడ్ III ఈ ప్యాలెస్ను నిర్మించారు. అప్పట్లో ఈ నిర్మాణం కోసం 27 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. ఆ రోజుల్లో అది చాలా పెద్ద అమౌంట్. 700 ఎకరాలు విస్తీర్ణంలో ఉన్న ఈ లగ్జరియస్ ప్యాలెస్కు మేజర్ చార్లెస్ మౌంట్ ప్లాన్ గీశారు. అప్పటి వాస్తు శిల్పుల్లో మేజర్ చార్లెస్ ఒకరు. ఈ ప్యాలెస్ని ఇండో సార్సనిక్ శైలిలో నిర్మించారు. మెజాయిక్ ఫ్లోర్లు, విలువైన కళాఖండాలతో ప్యాలెస్ను సుందరంగా తీర్చిదిద్దారు. భవనంలోని లోపలి భాగం ఒక పెద్ద యూరోపియన్ కంట్రీ హౌస్ను తలపిస్తుంది. గైక్వాడ్ల వారసత్వం సాంప్రదాయానికి ప్రత్యేకగా నిలుస్తుంది. 2012లో రంజిత్ సింగ్ ప్రతాప్ సింగ్ గైక్వాడ్ మరణానంతరం ఆయన మనవడు సమర్దన్ సింగ్ గైక్వాడ్కు పట్టాభిషేకం చేశారు. ఈయన మాజీ రంజీ ట్రోఫీ ప్లేయర్. మోతీబాగ్ స్టేడియంలో ఓ క్రికెట్ అకాడమీని నిర్వహిస్తున్నారు. 2002లో సమర్దన్ సింగ్ వంకనేర్ రాజకుటుంబానికి చెందిన మాజీ జర్నలిస్ట్ రాధికా రాజేని పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం ఈ ప్యాలెస్లో ఆ కుటుంబమే ఉంటుంది. ఈ ప్యాలెస్ విస్తీర్ణం 3,04,92,000 చదరపు అడుగులు. బ్రిటిష్ రాజవంశీకులు నివాసం ఉండే బకింగ్హామ్ ప్యాలెస్ విస్తీర్ణం 8,28,821 చదరపు అడుగులు మాత్రమే. ఇక ముఖేష్ అంబానీ యాంటిలియా విస్తీర్ణం 48,780 చదరపు అడుగులే. ఈ లెక్కన చూస్తే లక్ష్మీ ప్యాలెస్ ముందు ఈ 2 బిల్డింగ్లు జూజీబీ అన్నమాట. ప్రస్తుతం లక్ష్మీ విలాస్ ప్యాలెస్ మార్కెట్ వాల్యూ దాదాపు 24,000 కోట్ల పైమాటే. లక్ష్మీ విలాస్ ప్యాలెస్ ఉన్న 700 ఎకరాల విస్తీర్ణంలో అనేక భవనాలున్నాయి. అందులోని మెయిన్ అట్రాక్షన్ మహారాజా ఫతే సింగ్ మ్యూజియం. ఈ మ్యూజియంలో అత్యంత అరుదైన రాజా రవివర్మ పెయింటింగ్స్ ఎన్నో కనిపిస్తాయి. అంతేకాదు 1951 నుండి 1988 వరకు అప్పటి బరోడా మహారాజా ఫతే సింగ్ రావు గైక్వాడ్ రాచరికపు గురువులైన బంగారు, వెండి ఆభరణాలు ఎన్నో ఉన్నాయి. ఈ మ్యూజియంలో ఒక చిన్న రైల్వే లైన్ కూడా ఉంది. వాస్తవానికి ఈ భవనాన్ని రాజకుటుంబానికి చెందిన పిల్లలకు పాఠశాలగా నిర్మించారు. అప్పట్లో స్కూల్ నుంచి ప్యాలెస్కు పిల్లలు సులభంగా, సురక్షితంగా ప్రయాణించేందుకు ఈ రైలు మార్గాన్ని నిర్మించారు. ఆ రోజుల్లోనే ఈ ప్యాలెస్లో లిఫ్ట్లు ఏర్పాటు చేశారంటే ఎంత మోడర్న్ టెక్నాలజీ వాడారో అర్థం చేసుకోవచ్చు. ప్రపంచంలోని ఇతర ప్యాలెస్లతో పోలిస్తే లక్ష్మీ విలాస్ ఎంతో స్పెషల్. బంగారు వర్ణంలో మెరిసిపోయే ప్యాలెస్ వెలుపల భాగాన్ని సోంగాత్ క్వారీలో లభించే విలువైన రాళ్లతో రూపొందించారు. ఇక ప్యాలెస్ లోపల 170 గదులున్నాయి. మార్బుల్ ఫ్లోర్స్, మెజాయిక్ ఫ్లోర్స్, ఎన్నో అమూల్యమైన పెయింటింగ్స్తో పాటు 2 కోర్ట్ యార్డ్స్, వాటర్ ఫౌంటైన్లతో కూడిన విశాలమైన తోట ఉంది. ఈ ప్యాలెస్ను ఎటువైపు చూసినా కూడా గాజు కిటికీలు కనిపిస్తాయి. వాటిని బెల్జియం నుంచి తీసుకువచ్చారు. అంతేకాదు పాతకాలం నాటి ఆయుధాలు, శిల్పాలతో ప్యాలెస్ అణువణువు రాచరికపు శోభ కనిపిస్తుంది. ఈ ప్యాలెస్లో పలు బాలీవుడ్ సినిమాల షూటింగ్ కూడా జరిగింది.